రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది 17.08% మాత్రమే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలను మభ్యపెట్టి కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్‌ను స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తామని జెప్పి, బీసీలకు తీరని అన్యాయం జేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చూడండి ప్రజలారా, 42% ఇస్తా అన్నటువంటి పార్టీ ఈరోజు చూసుకుంటే కేవలం 17.08% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. బీసీలకు తీరని అన్యాయం చేసింది. గత ప్రభుత్వానికంటే గూడా తక్కువ రిజర్వేషన్‌లు కల్పించడం జరిగింది. దీంతో పాటు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 గ్రామ పంచాయతీలుంటే అందులో బీసీ సర్పంచ్‌గా ఒక్కరికి కూడా రిజర్వేషన్ కల్పించలేదు అంటే ఎటువంటి పరిస్థితి ఉన్నదో మీరందరూ చూడాలె. ఇప్పుడు మనం చూస్తే 33 జిల్లాలలో 31 జిల్లాలకు మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలుంటే బీసీలకు కేటాయించింది 23 గ్రామ పంచాయతీలు. భద్రాద్రి కొత్తగూడెంలో 471 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు. హన్మకొండలో 210 ఉంటే 45 సీట్లు కేటాయించడం జరిగింది. గద్వాలలో 255కు 70 సీట్లు, జగిత్యాలలో 385కు 98 సీట్లు, జనగామలో 280కి 45 సర్పంచ్ స్థానాలు, జయశంకర్ భూపాలపల్లిలో 248కి 46 స్థానాలు, కామారెడ్డిలో 532కు 123 స్థానాలు, కరీంనగర్లో 318కి 84 స్థానాలు, ఆసిఫాబాద్లో 335కు 20 స్థానాలు, అదేవిధంగా ఖమ్మంలో 571కి 54 స్థానాలు, మహబూబాబాద్లో 482కు 19 స్థానాలు, మహబూబ్ నగర్లో 423 స్థానాలకు గాను 86 స్థానాలు కేటాయించింది. మంచిర్యాలలో 306 గ్రామ పంచాయతీలకు గాను బీసీలకు 23 స్థానాలు కేటాయించడం జరిగింది. మెదకులో 492 స్థానాలకు గాను 108 స్థానాలు కేటాయించడం జరిగింది. ములుగులో 146 స్థానాలకు కేవలం 5 స్థానాలను మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలులో 460 స్థానాలకు గాను 61, నల్గొండలో 869 గ్రామ పంచాయతీలకు గాను 139 స్థానాలు, నారాయణపేటలో 272కు గాను 72 స్థానాలు, నిర్మల్ జిల్లాలో 400కు గాను 72, నిజామాబాద్లో 545 స్థానాలకు గాను 125 స్థానాలను కేటాయించడం జరిగింది. పెద్దపల్లిలో 263 గ్రామ పంచాయతీలకు గాను బీసీలకు దక్కింది కేవలం 69 మాత్రమే. రాజన్న సిరిసిల్లాలో 260కి 56 స్థానాలు, రంగారెడ్డిలో 526కు గాను 92 స్థానాలు, సంగారెడ్డిలో 613 గ్రామ పంచాయతీలకు 117 మాత్రమే దక్కాయి. సిద్దిపేటలో 508కు గాను 136, సూర్యాపేటలో 486కు 66, వికారాబాద్లో 594 గ్రామ పంచాయతీలకు 107 స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా వనపర్తిలో 268 స్థానాలకు 63 స్థానాలు, వరంగల్లో 317కు 47 స్థానాలు, యాదాద్రి భువనగిరిలో 427 స్థానాలకు గాను 105 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 31 జిల్లాల్లో 12,735 గ్రామ పంచాయతీలకు గాను బీసీలకు కేటాయించింది కేవలము 2,176 గ్రామ పంచాయతీలను మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 17.08% మాత్రమే బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పేపర్లో మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో అప్పుడు కోర్టు తీర్పు తర్వాత ఆ ఎలక్షన్లు పెట్టి అప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తా ఉంది. ప్రజలారా,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఈ 17% రిజర్వేషన్ను మనం బీసీలము మనము ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారో చూసి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల్లో తగిన గుణపాఠం చెప్పాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.